వెల్కమ్ టు ఏఎస్ ఇన్స్టిట్యూట్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో భాగంగా వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. డైలీ 6 న్యూస్ పేపర్స్ గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మొదటి కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు యూనిసెఫ్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ యూనిసెఫ్ గురించి ఒక నివేదిక ఏంటి, ఏమి ఇచ్చింది అనేది గురించి దాని గురించి మనం మాట్లాడుకుందాం. యూనిసెఫ్ అంటే ఏంటిదండి? ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట, దీని అబ్రివేషన్. ఇది మరి ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 కంటే ముందే బహుమితీయ పేదరికాన్ని సగానికి తగ్గించేందుకు భారత్ కృషి చేస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో చాలామంది చిన్నారులు కనీస సేవలను అందుకోవడంలో ఇంకా అవాంతరాలు ఎదురవుతున్నాయని యూనిసెఫ్ పేర్కొంది. నిన్న మనకు ప్రపంచ బాల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో బాల స్థితిగతులు 2025 పేరిట ఒక నివేదికను కూడా యూనిసెఫ్ రిలీజ్ చేసింది. భారత్లో ఉన్న పిల్లల్లో దాదాపు సగం మంది అంటే 20.6 crores విద్య, వైద్యం, ఇల్లు, పోషకాహారం, రక్షిత నీరు, పారిశుద్ధ్యం వంటి 6 తప్పనిసరి సేవలు కనీసం ఒకటి కూడా పొందలేకపోతున్నారని అందులో పేర్కొంది. ఇందులో మూడో వంతు అంటే 6.2 crores కన్నా తక్కువ మంది పిల్లలు 2 లేదా అంతకంటే ఎక్కువ కనీస సౌకర్యాలకు నోచుకోలేకపోతున్నారని నివేదికలో తెలిపింది. చిన్నారులు వీటి నుంచి బయటపడాలంటే ఎవరో ఒకరు సహకారం అందించాలని పేర్కొందన్నమాట. ప్రస్తుతం 23 కోట్ల మందికి పైగా చిన్నారులకు కనీస సేవలు అందుతున్న పురోగతిలో మాత్రం అసమానత్వం ఉందని తెలిపింది. జాతీయ బహుమితీయ పేదరిక సూచి ప్రకారం 2013-14 నుంచి 2022-23 మధ్య దేశంలో 24.8 crores మంది పేదరికం నుంచి బయటపడుతున్నారని, దాంతో పేదరికం 29.2% నుంచి 11.3% తగ్గిందని యూనిసెఫ్ మరొకసారి తన తాజా నివేదికలో వెల్లడించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్ ఉందని మనకు న్యూస్ అయితే వచ్చింది. మన భారతదేశం తీసుకున్నప్పుడు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేది రెడీ అయింది. సో దీనికి వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి మనకు అనలాగ్స్ AI CEO అయినటువంటి అలెక్స్ కిస్మన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మనకు ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, సరస్సుల పరిరక్షణ కావచ్చు, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై వారు చర్చించారు. ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రియల్ టైమ్ సెన్సర్ నెట్వర్క్ కావచ్చు, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులు అమలు చేసే వీలుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ మహానగరంలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని వీరిద్దరూ సమక్షంలో నిర్ణయించారు. దీనికి సమయం పడుతుందని, ఇందులో భాగంగా ముఖ్యమైనటువంటి కీ రోల్ పోషించేటటువంటి CCTVల వ్యవస్థను కావచ్చు రియల్ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్గా మార్చాలి. ట్రాఫిక్ కానీ, ప్రజా భద్రత, అత్యవసర సేవలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సమన్వయం చేయాలి, కోఆర్డినేషన్ ఉండాలన్నమాట. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. ఈ పైలట్ ప్రోగ్రాం పూర్తయ్యే నాటికి దేశంలోని హైదరాబాద్ అనేది తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా మారుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే సమీక్షించి కోఆర్డినేట్తో సమన్వయంగా పనిచేసినప్పుడు మాత్రమే ఇది కంప్లీట్గా సాధ్యమవుతుంది. అంటే భారత్ ఫ్యూచర్ సిటీని పరిశోధన, సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనేది సంకల్పించింది. మనము ఈ న్యూస్ వచ్చేసి నిన్న కూడా చదువుకున్నాం. ఏంటంటే భారత్కు Su-57 ఫైటర్ సాంకేతికత వస్తుంది. ఏ దేశం నుంచి వస్తుందంటే మనకు రష్యా నుంచి వస్తుంది. సో ఇది కంప్లీట్గా ఏంటంటే ఎయిర్ షోలో సంకేతాలు ఇచ్చిన రష్యా రక్షణ సంస్థ రాస్టెక్ ప్రతినిధులు మనకు ఇది ఇస్తున్నారు. అత్యాధునిక 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానాలను భారత్లోనే తయారు చేసుకునేందుకు వీలు ఉంటుంది. దీని ద్వారా మన నుంచి పార్ట్స్ వస్తాయి. ఆ పార్ట్స్ వచ్చేసి మనం ఏ తరానికి ఏ విధంగా యూజ్ కావాలో అదే విధంగా మనం దాన్ని మోడిఫై చేసి తయారు చేసుకునే వీలు ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఏంటంటే మనకు భారత వైమానిక దళ సామర్థ్యం ద్విగుణితం కానుంది. రష్యా అభివృద్ధి చేసినటువంటి అత్యాధునిక 5వ తరం 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాలు సుఖోయ్ Su-57 భారత సైన్యానికి అందేందుకు రంగం సిద్ధమవుతుంది. రష్యాలో ఈ ఫైటర్లను ఉత్పత్తి చేసి సరఫరా చేయడంతో పాటు భారత్లోనూ ఉత్పత్తి చేసుకోవచ్చు. అంటే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న తర్వాత భారత్లోనూ మళ్ళీ వాటిని మనం ఉత్పత్తి చేసుకునే వీలుగా Su-57 ఫైటర్ల పూర్తి స్థాయి సాంకేతికను భారత్కు అందించేందుకు రష్యా అనేది సిద్ధమైపోయింది. సో దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షో ఏదైతే ఉందో 2025లో ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు మనకు కనిపించాయన్నమాట. రష్యా రక్షణ రంగ సంస్థ రాస్టెక్ CEO మనకు ఈ విధంగా మీడియాతో మాట్లాడుతూ, భారత రష్యా సుదీర్ఘకాలం నుంచి మనకు భాగస్వామ్యం. మనకు అందరికీ తెలిసిన విషయం, రష్యా నుంచి మనము
ఆయిల్ సుంకాలు కావచ్చు, ఇంకా ఆయిల్ కానీ వాటెవర్ ఇంకేమైనా కానీ రష్యా మనకు భారతదేశం అనేది ఎప్పటికి కూడా భాగస్వామ్యం అనేది ఫ్రెండ్షిప్ కానీ ఫ్రెండ్లీ భాగస్వామ్యం ఉందన్నమాట. ఈ విధంగా మంచి భాగస్వామ్యం ఉన్నందువల్ల భారత్పై ఆంక్షలు ఉన్న సమయంలో కూడా ఆ దేశ భద్రత కోసం రష్యా ఆయుధాలు సరఫరా చేసిందని చెప్పారనమాట. ఈ విధంగా మన రక్షణ రంగం అనేది మరింత బలోపేతం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానాల్లో SU-57 చాలా చాలా కీలకమైన పాత్రని పోషిస్తుంది. సో శత్రు దేశపు రాడార్లకు దొరకకుండా సమర్థవంతమైన స్టెల్త్ సాంకేతికతను దీనిలో వినియోగించారు. ఇలాంటి కీలక యుద్ధ విమానాలు భారత అమలుపులో చేరితే మన రక్షణ వ్యవస్థ అనేది మరింత బలోపేతం అవుతుందని నిపుణులు అయితే దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మనకొకటి జాబ్ నోటిఫికేషన్ అయితే రావాలని చెప్పేసి అందరూ గవర్నమెంట్ను కోరుతున్నారు. పోలీస్ ఉద్యోగాలు ఏవైతే పోలీస్ శాఖలో ఖాళీలు దాదాపు 20,000 ఖాళీలు ఉన్నాయి పోలీస్ శాఖలో. ఈ పోలీస్ శాఖలో ఉన్నటువంటి పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలి, తక్షణమే జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో గవర్నమెంట్ను కోరుతున్నారు. ఇదొకటి మనకు హెడ్డింగ్ వచ్చింది చూడండి. మనము వాటర్ తాగుతుంటాం, ఒక్కొక్క ప్లేస్లో వాటర్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం నల్గొండ ఆ ప్లేస్లలో చూసినప్పుడు ఏంటంటే నీటిలో ఎక్కువగా ఫ్లోరైడ్ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఫ్లోరైడ్ ఉన్నప్పుడు మరి నీటిలో ఎక్కువ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడంతో మనకు వచ్చేటటువంటి వ్యాధులు ఫ్లోరోసిస్ లాంటివి కానీ, దంతాలు పసుపు రంగులో మారడం, ఎముకలు అనేది కరెక్ట్గా పరిష్టంగా లేకపోవడం, ఇలాంటి మన వ్యాధులు అనేవి చూస్తూ ఉంటాం. జీవుల పెరుగుదల, వివిధ కణాల విధుల నిర్వహణ శక్తి కోసం ఆహారం అవసరం. ఎంజైమ్ల చర్యలతో సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మారుతూ ఉంటాయి. దీన్ని మనం జీర్ణక్రియ అంటాం అన్నమాట. సో జీర్ణక్రియలో మనకేంటంటే కొన్ని అవాంతరాలు రావడం కానీ, దంత వ్యాధులు రావడం, లాలాజల గ్రంథులు వాపు రావడం, అంటే మనకు ఫ్లోరిన్ అనేది మనకి 2 ppm కంటే ఎక్కువ నీటిని తాగడం వల్ల దంతాలు అనేది ఆటోమేటిక్గా మనకు తెలుపు రంగులో ఉండాలి. ఎప్పుడైతే మనం 2 ppm కంటే ఎక్కువ నీటిని తాగుతామో దంతాలు ఆటోమేటిక్గా పసుపు రంగులోకి మారుతాయి అన్నమాట. సో ఎముకలు కూడా వికృత రూపం దలుచుతాయి. ఇలాంటి రకాలైనటువంటి వ్యాధులు అనేది మనం ఎక్కువ నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడంతో మనకి ఇలాంటి రకమైన వ్యాధులు రావడం, అంటే 2 ppm కంటే తక్కువ ఉన్న నీటిని మాత్రమే తీసుకోవాలి. అప్పుడు అందులో ఫ్లోరోసిస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు దంతాలు కానీ ఎముకలు కానీ పటిష్టంగా ఉండే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే 2 ppm కంటే ఎక్కువ ఉన్నటువంటి నీటిని తాగినప్పుడు దంతాలు ఆటోమేటిక్గా పసుపు రంగులోకి మారడం, ఎముకలు అనేది వికృత రూపం అంటే ఉండవలసిన స్థితిలో కాకుండా అంటే వికృత రూపంలోకి మారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. లాలాజల గ్రంథులు కావచ్చు, తర్వాత జీర్ణాశయంలో సమస్యలు ఇలాంటివన్నీ రావడం అయితే జరుగుతుంది. భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్పేసి మనకు సివిల్స్ కావచ్చు, గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు చాలా ఇంపార్టెంట్, హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు 1857 సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉంటుందో ఇది మనకు భారతదేశంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, అంటే స్వాతంత్రం రావడానికి ప్రథమ స్వాతంత్రం ఏంటంటే మనకు ఇదే అన్నమాట. దేశానికి స్వాతంత్రం రావడానికి మనకు 90 ఏళ్ళ ముందే సిపాయిల తిరుగుబాటు మనకు మీరట్లో, ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రారంభమైంది. ఆ సమయంలో లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్గా వ్యవహరించారు. సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీ సైనికుల మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షాను ప్రకటించారన్నమాట. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఢిల్లీ మనకు ముట్టడిలో ఆంగ్లేయులు సాగించిన దారుణ హింసాకాండకు గాలిబ్ అనే ఉర్దూ కవి వర్ణించారు. సిపాయిల తిరుగుబాటుకు అయోధ్యలో హజరత్ బేగం నేతృత్వం వహించగా ఝాన్సీలో లక్ష్మీబాయి కానీ, మధ్య భారతదేశంలో తాందియా తోపే విధంగా అందరి ఏ ప్లేసులలో ఒక్కొక్క నాయకత్వం అనేది వహించడం జరిగింది. ఈ తిరుగుబాటును అణిచివేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి బ్రిటిష్ సేనానులు సర్ జేమ్స్ అవుట్రామ్, హూబాక్, నికల్సన్లు వీళ్ళందరూ కూడా క్యాంపబుల్ అందరూ ఉన్నారనమాట. దీన్ని మరి తిరుగుబాటు వచ్చింది. మన తిరుగుబాటు ఏంటంటే మనకు పంది కొవ్వు ఏవైతే తోటాలు ఉన్నాయో దానికి ఆవును ఉన్నటువంటి ఆ కొవ్వును పూయడం వల్ల దాని హిందుత్వాన్ని భారతదేశం యొక్క వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయడము, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా రీజనాలు ఉన్నాయి అనమాట. ఈ రీజన్స్ ఉన్నాయి, ఈ తిరుగుబాటు కారణాలు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ తిరుగుబాటు విఫలమైనప్పటికీ కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే మెయిన్ తిరుగుబాటు ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు అని ఇప్పటికి కూడా చెప్పుకుంటారు అన్నమాట. మరి తిరుగుబాటు విఫలమైందా సఫలమైందంటే విఫలమైంది. ఎందుకంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉన్నాయి కాబట్టి అందరూ ఒక తాటి మీద లేరు, ఎవరి కాంక్షతోటి వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు 1857 అనే సిపాయిల తిరుగుబాటు విఫలమైనప్పటికీ కూడా భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో మొదటి మెట్టుగా నిలుస్తుంది. మనకు భారత్ వచ్చేసి ఫిఫా ర్యాంకింగ్స్ మనం వచ్చింది, తాజాగా ఫిఫా ర్యాంకింగ్స్ వచ్చినాయి అనమాట. అందులో మనకు భారతదేశం నుంచి 6 స్థానాలు పడిపోయి భారత్ ఫుట్బాల్ జట్టు అనేది అడుగు స్థానంలో ఉండిపోయింది. అంటే 142వ ర్యాంకులో ప్రజెంట్ అనేది భారత్ పొజిషన్ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పేలవ ప్రదర్శన, అంటే మనకు ఫిఫా ర్యాంకింగ్స్లో ఎప్పుడు కూడా భారత్ జట్టు ఫిఫా పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. సో భారత ఫుట్బాల్ జట్టు ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్లో మరింత వెనుకబడింది. ఆసియా కప్ క్వాలిఫైర్స్లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్లో మనకు 0-1 గోల్ తేడాతో
టీమిండియా 6 స్థానాలు కోల్పోయి 142 ర్యాంక్, అంటే ఈ చివరికి బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓడిపోయి 142 ర్యాంక్తో సరిపెట్టుకున్నది. అండ్ ఆసియా కప్కు అర్హత సాధించే అవకాశం కోల్పోయిన భారత జట్టుకు గత 9 ఏళ్లలో ఇది ఒక చెత్త ర్యాంకు. చివరిసారిగా 2016 అక్టోబర్లో ర్యాంక్ సాధించింది. ఈ విధంగా బంగ్లాదేశ్ చేతులు ఓడిపోయి మరో 6 స్థానాల కిందికి దిగజారి 142 ర్యాంకును సొంతం చేసుకున్నటువంటి భారత్కు జావెలిన్ క్షిపణి వ్యవస్థ రానుంది. మరి ఇది ఏ దేశం ఇస్తుంది, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంది, మనం చూద్దాం. భారత భూతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి అని చెప్పేసి రక్షణ ఒప్పందం కార్యరూపం చేసుకుంది. భారత్కు రూపాయలు 826 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా గురువారం అంగీకారం తెలిపింది. ఇటీవల మనం వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు భారత్కు కావచ్చు, అమెరికాకు కావచ్చు, ట్రంప్ అనేది కొన్ని ట్యాక్స్ విధించడము, సుంకాలు విధించడము, టారిఫ్లు విధించడం జరుగుతుంది. ఈ తరుణంలో మనకు యుద్ధంలో రష్యా యుద్ధ బ్యాంకులను తుత్తునితును చేసినటువంటి జావెలిన్ క్షిపణి వ్యవస్థను సైతం ఒప్పందంలో భాగంగా భారత్ అమెరికాకు విక్రయించింది. రష్యా నుంచి మనం ఆల్రెడీ ముడిసరుకు కొంటున్నాం. సో దీని మీద కోపంతో ట్రంప్ ఏం చేసిండంటే చాలా మట్టుకు మన మీద సుంకాలు విధించిండు, టారిఫ్లు విధించిండు అనమాట. ఈ విధించినప్పుడు ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 50% దిగుమతి కూడా విధించిండు. ఆ విధంగా విధించినాక ఆ దేశంతో విధించినాక ఫస్ట్ టైం ఏదైతే ఒప్పందం చేసుకుంటామో ఈ జావెలిన్ క్షిపణి వ్యవస్థ, ఇది ఫస్ట్ టైం అనమాట. ఆ దేశంతో మోదీ సర్కారు కుదుర్చుకున్న తొలి రక్షణ రంగ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందం ఇదే కావడం విశేషం, అంటే జావెలిన్ క్షిపణి వ్యవస్థ కావడం విశేషం అన్నమాట. సో ఈ విధంగా అమెరికాతో రూపాయలు 826 కోట్ల విలువైన రక్షణ ఒప్పందం ఆల్రెడీ ఖరారైపోయింది. జావెలిన్ రాకతో భూతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఏమిటి జావెలిన్ క్షిపణి లాంచర్ అంటే, జావెలిన్ FGM-148 యాంటీ బ్యాంక్ క్షిపణి వ్యవస్థకు అమెరికా దాదాపు 3 దశాబ్దాలుగా యూజ్ చేస్తుందన్నమాట. సైనికుడు భుజంపై పెట్టుకొని మాట వేసి ప్రయోగించే జావెలిన్ మిసైల్తో శత్రు దేశాలు యుద్ధ బ్యాంకులను అవలీలగా పేల్చేందుకు జావెలిన్ క్షిపణి ప్రయోగించబడి సైనికుడి జాడను కనిపెట్టడం చాలా కష్టం. దీంతో శత్రు యుద్ధ ట్యాంకులను వేగంగా తుదిముట్టించడం జావెలిన్ ల్యాండర్కు సైనికుడు సులభంగా ఎక్కడికైనా దీన్ని మోసుకెళ్ళచ్చు, అంత లైట్ వెయిట్ ఉంటుంది. భూతల సమరంలో పైచేయి సాధించేందుకు భారతీయ సైన్యానికి ఇది ఎంతగానో ఉపయుక్తం కానుంది. 4 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం అత్యంత ఖచ్చితత్వంతో పేల్చవచ్చు. దీనిలోని అంత కెపాసిటీతో ఈ జావెలిన్ క్షిపణి వ్యవస్థ అనేది అమెరికా రూపొందించడం జరిగింది. ఈ విధంగా భారత్కు జావెలిన్ క్షిపణి వ్యవస్థ ఏ దేశం నుంచి వస్తుంది, అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మనం దీని గురించి చదువుకున్నాం. ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్ అనేది తయారయ్యేందుకు దానికి అనువైన పరిణామాలకు దారితీస్తుంది. ఏంటంటే అత్యంత నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దాలని దీన్ని అనలాగ్ CICO కిప్మన్తో మన తెలంగాణ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోని అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దాలంటే ఈ సందర్భంగా ఏం చేయాలి మరి అంటే, ట్రాఫిక్ రద్దీ కావచ్చు, నగర ప్రాంతాల్లో వరదలు, సరస్సులు, రక్షణ, వాతావరణ అంచనా వేయడం కానీ, ఎప్పుడైనా వాతావరణం పరిస్థితులు మారినప్పుడు, సగల వర్షాలు పడ్డప్పుడు దాని యొక్క వరదలు పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా వరద ప్రాంతాల్లో వరదలకు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ట్రాఫిక్ రద్దీ కంట్రోల్ చేయడం, పరిశ్రమలు ఉన్నాయి కదా, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ వల్ల కాలుష్యం అనేది రాకుండా ఆ పరిశ్రమల కాలుష్య నియంత్రణ తదితర అంశాల్లో అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలి. పరిష్కార మార్గాలను కనిపెట్టి ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రియల్ టైమ్ సెన్సార్ నెట్వర్క్ కానీ, స్మార్ట్ సిటీ నిర్వహణ, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవన్నిటిని ఒక సమన్వయంతో ఉపయోగించుకుంటున్నప్పుడు మాత్రమే ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా హైదరాబాద్ని మనం మార్చడానికి ప్రయత్నాలు అనేది జరుగుతున్నాయి. ప్రజెంట్ మనకు కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఏంటంటే నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నీట్లో వచ్చింది. తర్వాత తీసుకుంటే ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు ఢిల్లీలో, PhD ప్రవేశాలు తీసుకుంటే మనకు అమేధి యూపీలో, ఉత్తరప్రదేశ్లో కావచ్చు. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మనకు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు పని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనకు జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, తర్వాత ఎయిమ్స్లో ఢిల్లీలో కావచ్చు. ఒకసారి ఇది చూసుకోండి. ఇటీవల మనకు ఏ నగరంలో జరిగినటువంటి 28వ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్ భారత్ UPU కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పోస్టల్ ఆపరేషన్స్ కౌన్సిల్కు తిరిగి ఎన్నికైంది, అంటే దుబాయ్లో అన్నమాట. ఈ విధంగా చూసుకోండి. ఇవి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఇక్కడ. వన్డే క్రికెట్లో పాజిటివ్ సెంచరీ నమోదు చేసిన భారతీయ క్రికెటర్ ఇటీవల ఎవరు ఘనత సాధించినట్టే స్మృతి మందాన. వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణల కోసం ఇటీవల భారత్ కలిసి ఏ దేశం మైత్రి 2.0ను ప్రారంభించిన బ్రెజిల్. ఇండియా బ్రెజిల్ అగ్రిటెక్ క్రాస్ అనేది ఒక మనకు సాంకేతిక ఆవిష్కరణ.
వై ది కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరంటే రచయిత మనకు భారతదేశ 50వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినట్టు మాజీ CJI DY చంద్రచూడ్. ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అమెరికాతో వాణిజ్య ఒప్పందం జరిగింది. ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, భారత్ అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందము కుదరబోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ US నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హన్సెట్ పేర్కొన్నారు. భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై మనకు ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో ఈ విధంగా రష్యా ముడి సరుకుల దిగుమతులు తగ్గుతున్న కొద్దీ మన దేశంలో రష్యా చమును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న ఈ భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్నమాట. సో అమెరికా మన దేశంలో అనేక సుంకాల వల్ల మన దేశంలో బాగా నష్టపోతున్నాయనే రంగాలు మనకు రెడీమేడ్ దుస్తులు కావచ్చు, టెక్స్టైల్స్ రంగం కావచ్చు. ఈ విధంగా అమెరికా వాణిజ్య ఒప్పందానికి మళ్ళీ అమెరికా భారత ఒప్పందం మళ్ళీ ఈ బంధం అనేది బలోపేతం అవుతుందా, దగ్గర అవుతుందా అని అనుకుంటున్నారు. ఇరు పక్షాల నుంచి సానుకూల సంకేతాలు అనేది వస్తున్నాయని అనుకుంటున్నారు. మనకు ఆల్రెడీ గ్రేటర్ నోయిడాలో మనకు ప్రపంచ కప్ బాక్సింగ్ ఉమెన్ బాక్సింగ్ కప్ జరుగుతుంది. ఈ విధంగా ప్రపంచ కప్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మనం నిన్న చదువుకున్నాం. దీనికి మనకు ఫైనల్కి వెళ్ళింది, ఫైనల్లో తలపడుతుందని చూసుకున్నాం. అదేవిధంగా తీసుకుంటూ ప్రపంచ కప్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొట్టింది. ఫామ్ నిరూపించుకుంటూ స్వర్ణంతో మెరిసింది, స్వర్ణాన్ని ముద్దాడింది, స్వర్ణాన్ని కైవసం చేసుకుంది అనమాట. సో మనకు 51 కేజీల విభాగంలో ఫైనల్లో నిఖత్ 5-0తో గవోయి జువాన్ సైనతాఫీని చిత్తు చేసింది. తొలి రౌండ్ నుంచి ప్రతిభ ఎదురు దాడి పంచులతో మొత్తం ఛాంపియన్షిప్లో క్వార్టర్స్లోనే విరుచుకుపడింది అనమాట. పంచులతో విరుగుపడింది. ఆఖరి దాకా అదే జోరు కంటిన్యూ చేసుకుని తేలిగ్గా అలవోకగా విజయాన్ని అందుకుంది. ఇంతకుముందు ఇటీవల ప్రపంచ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో ఆ ఛాంపియన్షిప్లో క్వార్టర్స్లో ఉన్న ఈ తెలంగాణ అమ్మాయి తాజాగా స్వర్ణంతో మళ్ళీ గాడిలో పడిందనమాట. ఇప్పుడు మనకు నిఖత్ జరీన్తో పాటు కూడా ఇంకా మొత్తం 8 స్వర్ణాలు, మరో 8 స్వర్ణాలు కూడా భారత్ సొంతం చేసుకుంది. మనకు మానవ అక్రమ రవాణా నిరోధానికి సేఫ్ విలేజ్ ఇంతకుముందు మనం చూసుకున్నాముగా. ఈ మనకు నేర విశ్లేషణ మనకు CID ఏదైతే ఉంటుందో CID ప్రత్యేక విభాగం పనిచేస్తుంది. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా అనేది జరుగుతుంది. బాలను కావచ్చు, బాలికలను కావచ్చు, ఈ అక్రమ రవాణా చేయడం ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా వీటిని అరికట్టాలి. మరి రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టాలి కాబట్టి కొన్ని జిల్లాలను ఎంపిక చేసి దాన్ని మనం సేఫ్ విలేజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సో ఇది CID నేర విశ్లేషణకు క్రైమ్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎనాలిసిస్ పేరుతో ఒక ప్రత్యేక వింగ్ని ఏర్పాటు చేసి దాని నుంచి కొన్ని డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేసుకొని తర్వాత వాటి నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్ని అంటే సేఫ్ విలేజ్ కార్యక్రమం ఇలాంటి మానవ అక్రమ రవాణా జరగకుండా మొదటగా వచ్చేసి మొదటి విడతలో భాగంగా మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్స్పెరిమెంటల్గా దీన్ని స్టార్ట్ చేశారు. సేఫ్ విలేజ్ కార్యక్రమం దేనికి సంబంధించింది అంటాడు, మానవ అక్రమ రవాణా నిరోధానికి సంబంధించింది. మనం నేను చూసుకున్నాం ఏంటంటే రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు. అంటే శాసనసభలు ఏవైతే ఉంటాయో ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్ట గడువులోగా సమ్మతి అభిప్రాయం తెలియజేయకపోతే ఆ బిల్లును ఆమోదించినట్లుగా భావించడం రాజ్యాంగం లేదని అధికారాల విభజన సూత్రానికి ఇది వ్యతిరేకమని పేర్కొంది. శాసన నిర్మాణంలో రాష్ట్రపతి గవర్నర్లు నిర్వహించాల్సిన విధుల్ని మరే వ్యవస్థ భర్తీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రపతి గవర్నర్లు సంబంధించి వాళ్ళు మాత్రమే భర్తీ చేయగలరని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ప్రతిష్టాత్మకమైన తీర్పునైతే ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.